బాగా చెప్పాలంటే దిగువ స్థాయిలోనికి అది రాయి అలా దొర్లింపబడిందన్నమాట. దాన్ని తీయాలంటే మళ్ళీ పైకి ఎత్తాలి. దాన్ని ఎవరి వల్ల కాదు తీయడం. అలాంటి రాయి ఒకటి. రెండవది ప్రభుత్వాలు ఏం చేశారు? సంకెళ్ళతో దాన్ని సీలేసారని ఇక్కడ మనం వాక్యం చదువుకున్నాం. 2. మూడోది ఎవరు కాపలా ఉన్నారు? రోమా ప్రభుత్వం పోలీసు వాళ్ళు కాపలా ఉన్నారు మన లెక్కల ప్రకారం. ఇన్ని 3 రకాలటువంటి భద్రలు ఉంటే అవన్నీ పటాపంచులైపోయి రాయి పక్కకు దొర్లించబడి అక్కడ శవం లేకుండా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధి ఖాళీగా ఉందంటే అది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధి ఒక్కటే. ఈ లోకంలో ఎవరు సమాధి ఖాళీగా లేదు. మనకు ముందు చనిపోయినటువంటి వారు ఎవరిదైనా సరే సమాధులు ఖాళీగా లేవు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమాధి ఒక్కటి మాత్రమే ఖాళీగా ఉంది. ఆ సమాధి ఒక్కటి మాత్రమే యేసు ప్రభువారి యొక్క సమాధిని తిరిగి లేచాడు, మరణానికి గెలిచి లేచాడు. సరే, ఈ విషయం ద్వారా మీకు చెప్పాలన్న మాట ఏమంటే నేను 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేవడం ద్వారా మనకు వచ్చేటువంటి విషయం ఏమిటి? ఇంకా ఈ అధ్యాయం అంతా చెప్పుకుంటాం, చాలా ఉందండి. ఆమె సుగంధ ద్రవ్యాలు తీసుకెళ్ళడం అదన్నీ ఇవన్నీ కార్యక్రమాలు పక్కన పెడదాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన లేవడం ద్వారా మనకు వచ్చినటువంటి విషయం ఏమిటి? మనకేం కలిగింది? చాలా ఉన్నాయి చెప్పడానికి, కానీ నేను 3 విషయాలు చెప్పి ముగిచ్చేస్తాను. యేసు ప్రభువారు ఆయన లేచిన కారణంగా ముందు మనకు పాపము నుంచి విమోచన కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాపం, మనిషి చేసినటువంటి పాపం, ఈ పాపము నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు అని మన పూర్వీకులు రోధించారు, భక్తులు రోధించారు. బైబిల్లో గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా ఈ పాపం నుంచి నన్ను ఎవడు విడిపిస్తారని చెప్పి పాపం గురించి చాలా ప్రక్షాళన కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు ప్రార్థన గ్రంథంలో. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఈ పాపము నుంచి నన్ను ఎవడు విమోచించలేడు అని సత్యాన్ని గ్రహించగలిగారు. కానీ ఆ పాపము నుంచి ఎవరు విమోచించారంటే యేసుక్రీస్తు ప్రభువారు విమోచించారు. అందుకే మన హెబ్రీ పత్రిక మనం చూస్తే మీరు చూడవసరం లేదు, హెబ్రీ గ్రంథంలో ఉంటుంది. పాపములు ఎలా విమోచించబడతాయంటే కదండి, రక్తము చిందించబడకుండా పాప విమోచన కలగదని సామాన్యంగా చెప్పవచ్చని చెప్పి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం మనం చూస్తాం. కాబట్టి రక్తము చిందించబడాలి. రక్తము చిందించబడకుండా పాపానికి విమోచన లేదు. దాన్ని వజ్రాన్ని వజ్రంతో కోయాలి, ముళ్ళుని ముళ్ళుతో తీయాలి. కానీ ఇప్పుడు పాపము చేయబడిన వ్యక్తి అతని యొక్క శరీరంలో ఉన్న పాపాన్ని తీసివేయాలంటే మరొక వ్యక్తి ఏం చేయాలి చెప్పండి? ఆ వ్యక్తి రక్తము చేత, పరిశుద్ధమైన రక్తం చేత మనుషుల యొక్క పాపములను విమోచించాలి. ఇప్పుడు మనిషి పాపిగా చేయబడ్డాడు. ఈ మనిషి యొక్క రక్తం అంతా కూడా పాపము మలినంగా చేయబడింది. ఇప్పుడు రక్తదానం చేయండి, ప్రాణదానం చేయండి అన్నట్టుగా ఈ మలినమైన రక్తము ఏం చెప్పండి? ఈ పాప రక్తము ఏం చేయండి? ఈ పాప రక్తం ఏమాత్రం కూడా మనిషిని శుద్ధి చేయలేదు. ఈ శుద్ధి ఎలా చేయాలి? మళ్ళీ అదొక పెద్ద చరిత్ర.